బియ్యం, పచ్చి బియ్యం, సగ్గు బియ్యం పాలు పొంగాక వేసుకున్నామండి. పరమాన్నం వండటాకే సగ్గు బియ్యం, పచ్చి బియ్యం పాలు మరిగాక 2 ప్యాకెట్లు పాలు మరిగాక వేసుకున్నాం. ఇంకా బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఉడకలేదండి, ఉడికించుకోవాలి. పరమాన్నంలోకి బెల్లం చిలుగొట్టుకోవాలండి. ఇలా మెత్తగా చిలుగొట్టుకోవాలి. బెల్లం మెత్తగా చిలుగొట్టుకోవాలి. దింపేసాక వేసుకోవాలండి, ఇప్పుడు వేయకూడదు. పరమాన్నం ఉడికిపోయి దింపేసాక వేసుకోవాలి. మెత్తగా ఉడికిపోవాలండి. ఉడికిపోయాక సగ్గు బియ్యం, పచ్చి బియ్యం 2 ప్యాకెట్లు పాలు వేసి ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిపోయాక మనం చిలుగొట్టించుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. దాంట్లో వేసుకోవాలి. వేసుకుని సిమ్లో పెట్టుకుని తిప్పుకోవాలండి. సిమ్లో పెట్టి తిప్పుకోవాలి. అలాగే మగ్గుతుంది. అందులోకి ఒక్కో దాంట్లో మూకుడు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరగాలండి. కరిగాక జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకుని జీడిపప్పులు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేగిపోయినాయి కిస్మిస్లు వేసుకున్నాక జీడిపప్పు, కిస్మిస్లు వేగిపోయినాయి ఈ పరమాన్నంలో వేసుకోవాలి. రుచికరమైన పరమాన్నం రెడీ. మొత్తం కలుపుకోవాలి అటు ఇటుని. రుచికరమైన పరమాన్నం రెడీ అండి. కిస్మిస్లు ఇలా ఉబ్బాలి జీడిపప్పుని.